జీవనోపాధి కోసం చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. అలాంటి వారి కోసం రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అలా గల్ఫ్ దేశాలకు వెళ్లి మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఈ నిర్ణయంతో గల్ఫ్ వెళ్లి మరణించిన బాధిత కుటుంబాలకు కేవలం 6 నెలల్లోనే ఈ సాయం అందించాలని జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించారు. బాధిత కుటుంబాలు తమ వారిని కోల్పోయిన 6 నెలల్లోనే ఈ దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబంలో భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన వారికి 5 లక్షల సాయం అందించనున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో పూర్వ వైభవం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. డీలాపడ్డ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధినేత చంద్రబాబు టైం కేటాయిస్తున్నారు. గతంలో పార్టీలో ఉండి ఇప్పుడు ఇతర పార్టీలో కీలకంగా ఉన్న నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు స్కెచ్ చేస్తున్నారు. దీనికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి. తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నానంటూ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు మరికొందరు కూడా వస్తారని ఆయన బాంబు పేల్చారు. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని, త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తామని ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారు ఆయన. ఇవి ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. గత పాలకులు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని, ఆదాయ వనరుగా ఉన్న రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. గడిచిన 10 ఏళ్లలో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నాడని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, పదవులనేటివి అందరికీ రావని, వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఏ నాయకుడు కూడా అధికారం రాగానే ప్రజలను విస్మరించరాదన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మత్తు పనులకు 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అలాగే తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యలు, రాష్ట్రానికి ఐపీఎస్ల కేటాయింపు వంటి పలు అంశాలపై అమిత్ షా గారితో చర్చించి సహకరించాలని కోరారు. మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు విప్పేందుకే సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేదల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాసులతో మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 నెలల పాలనలో 23 మార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రాష్ట్రానికి తెచ్చిన నిధులు, చేసిన మేలు ఏమిటో చెప్పాలన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధిక పర్యాయాలు ఢిల్లీ వెళ్లిన సీఎంగా రేవంత్ రికార్డు సృష్టిస్తున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. తన షెడ్యూల్లో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో, సాయంత్రం 4:30 కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమవుతారు. అనంతరం 5:45 కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో, ఇక రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి 11:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమవుతారు. వరద సాయం, రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో చర్చించి నిధుల విడుదల గురించి ప్రస్తావించనున్నారు ఏపీ సీఎం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు పైన పార్టీ ముఖ్యులతో పాటుగా నందమూరి కుటుంబం నుంచి కొత్తగా డిమాండ్ వస్తుంది. పవన్ తో పాటు లోకేష్ కు సమాన హోదాపైన ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ఉన్న ప్రభుత్వం, టీడీపీలో లోకేష్ నిర్ణయాలే దాదాపుగా అమలవుతున్నాయనే ప్రచారం ఉంది. చంద్రబాబు సైతం లోకేష్ సూచనలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, పవన్ అంతగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదనే చర్చ ఉంది. ఈ సమయంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మరి చంద్రబాబు నిర్ణయం ఏమిటి, ఏం జరగనుంది అనేది వేచి చూడాలి. మరి తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మకు 2.30 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఉత్సవాల భాగంగా 6వ రోజైన మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో గంగానమ్మ విగ్రహం చుట్టూ భారీగా నోట్ల కట్టలు, కాయిన్స్ ఉంచారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. 3 అంచెల కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ మొదలైంది. కాగా మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగగా మ్యాజిక్ ఫిగర్ 48 సీట్లుగా ఉంది. ఇక హర్యానాలో కూడా 90 అసెంబ్లీ స్థానాలుండగా 46 సీట్లలో విజయం సాధించిన పార్టీ అధికారం దక్కించుకోనుంది. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హర్యానాలో కాంగ్రెస్ కి గెలుపు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం తామే హ్యాట్రిక్ కొడతామంటూ ధీమాగా ఉంది. కేంద్రంలో మోదీ సర్కార్ జమిలీ ఎన్నికలతో పాటుగా కీలక అంశాలకు ఆమోదం పొందేందుకు సంఖ్యాపరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్డీఏలో ప్రస్తుతం ఉన్న మిత్రులతో పాటుగా కొత్త వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న కీలక పార్టీలను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇండియా కూటమిలో డీఎంకే, సమాజ్వాద్ పార్టీలు కాంగ్రెస్ తర్వాత సంఖ్యాపరంగా బలమైన పార్టీలుగా ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీలతో బీజేపీ అధినాయకత్వం తీరులో మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏలోని ప్రస్తుతం ఉన్న మిత్రులు ఎవరైనా హ్యాండ్ ఇచ్చినా తమకు నష్టం లేకుండా బీజేపీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది.
హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఈసీ ప్రకారం ప్రస్తుతం హర్యానాలో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోవడమే కాకుండా మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ ప్రస్తుతం 49 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది. ఒకవేళ ఫలితాలు తారుమారైతే ఏం చేయాలన్న దానిపై జనరల్ సెక్రటరీలతో జేపీ నడ్డా చర్చిస్తారని సమాచారం. రష్యా చమురు స్థావరంపై ఉక్రెయిన్ బలగాలు దాడికి దిగాయి. రష్యా జరిపే దాడులకు ప్రతీకారంగానే పెద్ద ఎత్తున ఇంధనం అందించే ప్రధాన క్రిమియా ఆయిల్ టెర్మినల్పై దాడికి దిగామని తమ సైనిక వర్గాలు పేర్కొన్న విషయాన్ని జెలెన్స్కీ తమ ప్రకటనలో ప్రస్తావించారు. ఇప్పుడు రష్యా బలగాలకు ఇంధన సంక్షోభం ఏర్పడుతుందని జెలెన్స్కీ తెలిపారు. రష్యా అధీనంలో ఉన్న క్రిమియా, సింధు శాఖ ప్రాంతంలో అత్యంత విలువైన చమురు నిక్షేపాలు ఉన్న ఫియోడోసియాలోని చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ దాడులు జరపడం 2 ఏళ్లుగా సాగుతూ వస్తున్న ఇరు దేశాల నడుమ ఘర్షణలో కీలక పరిణామమైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రచారంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా, ఉక్రెయిన్ల శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడిని కలవబోనని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో వారి మధ్య శాంతి చర్చల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలుస్తారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. ఇజ్రాయెల్ దేశం 3వ అతిపెద్ద నగరమైన హైఫాపై హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. గాజా యుద్ధం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్లో భూదాడులను విస్తరించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా 41 క్షిపణులతో హైఫాకు దక్షిణంగా ఉన్న సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిబెరియస్ పై మరో దాడిని ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఘటనలో హైఫా ప్రాంతంలో 10 మంది గాయపడినట్లు, అలాగే దక్షిణ ఇజ్రాయెల్లోని మరో 2 గాయపడ్డారని సమాచారం. భారత క్రికెట్ జట్టు ఇటీవల బంగ్లాదేశ్ పై 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా ముందు లాంగ్ టెస్ట్ సీజన్ ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో జరిగే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ బలంగా మార్చడంపై ఫోకస్ పెట్టింది టీమిండియా. స్టార్ పేసర్ మహ్మద్ షమి ఈ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే స్టార్ స్పీడస్టర్ మహ్మద్ షమిని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ చేయొద్దని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐని హెచ్చరిస్తున్నాడు భారత మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ. ఈ పేసర్ 100% ఫిట్ గా లేకుంటే టెస్ట్ సిరీస్ కి అతని పరిగణనలోకి తీసుకోవద్దని చెబుతున్నాడు. ఈ రోజు ఈడీ ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, మాజీ భారత కెప్టెన్ అజారుద్దీన్ హాజరు కానున్నారు. గతంలో ఉప్పల్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. 2020-2023 మధ్యలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. మొత్తం 3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ తీసుకున్నారు అజారుద్దీన్. కానీ ఈ కేసులో తాజాగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. దాంతో ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు అజారుద్దీన్.